పార్ట్ 2 సీక్వెల్స్ ఇలాంటి సినిమాలు చూస్తే ఫస్ట్ పార్ట్కి సెకండ్ పార్ట్కి జనరల్గా సంబంధం ఉండదు. అదే క్యారెక్టర్స్ ఉంటారు, బట్ పేరు అదే వాడతారు, రెండో పార్ట్ అంటారు. బట్ ఈ అవును సినిమాకి వచ్చేటప్పటికి అలా కాదు. మీరు ఏదైతే ట్రైలర్లో చూసారో, అంటే అవును సినిమా లాస్ట్ షాట్ ఒక అమ్మాయి హాస్పిటల్ కారిడోర్లో నిలబడి ఉంటుంది. ఆ అమ్మాయి వెనకాల ఒక కెప్టెన్ రాజు అనే ఒక ఇన్విజిబుల్ క్యారెక్టర్ ఫుట్ స్టెప్స్ ఫాలో అవుతూ ఉంటే అక్కడ ఎండ్ చేసాం సినిమాని. అప్పుడు చాలామంది అనుకున్నారు ఏంటి ఇలా అబ్రప్ట్గా వదిలేశారు సినిమాని, జనరల్గా సినిమాల్లో మంచి చెడుని జయిస్తుంది కదా, విలన్ చచ్చిపోతాడు కదా, దయ్యం వెళ్ళిపోతుంది కదా, ఇలా అంతా అనుకున్నారు ఎందుకు ఇలా వదిలేశారని. బట్ అప్పటికి ఆ సినిమా కంటెంట్ వల్ల దాన్ని అప్రిషియేట్ చేశారు. అప్పుడు ఎందుకు అలా వదిలేసామంటే యాక్చువల్గా ఆ సినిమాకి పార్ట్ 2 తీద్దామనే ఉద్దేశంతోనే. సో అందుకు ఇప్పుడు పార్ట్ 2 తీసాం. సో పార్ట్ 2 ఏంటంటే ఆ సినిమాలో లాస్ట్ షాట్ ఏదైతే ఉందో ఈ సినిమాలో ఫస్ట్ షాట్. అంటే మీరు ఒకే కథని 2 పార్ట్స్గా చూస్తున్నట్టు అనమాట. ఆ సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ ఈ సినిమాలో ఉన్నాయి. కాకుండా ఇంకా కొన్ని కొత్త క్యారెక్టర్స్ కూడా యాడ్ అయినాయి. మన పూర్ణ, హర్ష, దేవ ఇలాంటి ఫస్ట్ పార్ట్లో ఉన్న క్యారెక్టర్స్ కాకుండా ఈ సినిమాలో నిఖిత ఒక మంచి వేషం, సంజన అనే హీరోయిన్ ఒక మంచి వేషం, ఇలా ఇంకా మిగతా ఆర్టిస్టులు కూడా యాడ్ అయ్యి కొంచెం బెటర్ రేంజ్కి వెళ్ళిందనమాట సెకండ్ పార్ట్ కథ. సురేష్ బాబు గారు చెప్పినట్టు వీ హోప్ దట్ సెకండ్ పార్ట్ విల్ బి మచ్ బెటర్ దెన్ ద ఫస్ట్ పార్ట్. జనరల్గా అలా జరగదు, బట్ మా హోప్ అదే. ఈ సినిమా కాస్టింగ్ గురించి అన్నీ చెప్పాను, కానీ ఒక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటంటే అది హీరో హీరోయిన్లు ఈ మిగతా క్యారెక్టర్స్తో పాటు ఈ సెల్కాన్ ఫోన్ అనేది ఒక చాలా పెద్ద వేషం వేసింది సినిమాలో. అసలు ఈ సినిమా ఫైనల్ ఎడిట్ చూసిన తర్వాత ఫోన్ కోసమే సినిమా తీసినట్టు అనిపిస్తుంది మాకు. సో ఆ ఫోన్ని మా సినిమాలో ఫ్రీగా యాక్ట్ చేయించినందుకు, మాతో బ్రాండ్ పార్ట్నర్ అయ్యి ఈ సినిమా ప్రమోషన్ మొత్తం పార్టిసిపేట్ అవ్వబోయేందుకు సెల్కాన్ ఎండి గారు మురళీ గారికి వి థ్యాంక్ యూ వెరీ మచ్. నేను విలన్ అని తెలిసే మీరు సినిమా చూస్తారు, బట్ ఎందుకు ఇంట్రెస్ట్తో మీరు జస్ట్ లాస్ట్ ఆ సినిమాలో ఏంటంటే లాస్ట్ చిన్న సస్పెన్స్ రివీల్ చేసాం, బట్ ఆ రివీల్ అయిన తర్వాత ఉన్న కథ ఇంకా టెరిఫైంగ్గా ఉంటుంది. సో దట్ ఈస్ ద పార్ట్ 2 ఆఫ్ అవును అన్న. భయపడటం అనేది కూడా ఒక ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ అండి. థియేటర్లో అందరితో కూర్చుని సరదాగా థియేటర్లో భయపడటం అనేది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్. అందుకే హారర్ సినిమాలకి అంత పెద్ద మార్కెట్ ఉంటుంది వరల్డ్ వైడ్. ఇంకోటి ఏంటంటే మీరు అడగకపోయిన క్వశ్చన్ నేను ఆన్సర్ చెప్పాలి. ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ పార్ట్ చూడని వాళ్ళకి సెకండ్ పార్ట్ అర్థమవుతుందా అనేది పెద్ద క్వశ్చన్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ పార్ట్ చూసి ఇంట్రెస్టింగ్గా ఫీల్ అయ్యి సెకండ్ పార్ట్కి వచ్చేవాళ్ళు ఎక్కువ మంది అని ఉంటారు. బట్ ఇందులో కొంత పర్సంటేజ్ ఫస్ట్ పార్ట్ చూడకుండా ఇదేదో కొత్తగా ఉంది పోస్టర్ ట్రైలర్ వెళ్ళి చూడాలనుకునే వాళ్ళు ఉంటారు. బట్ డెఫినెట్గా ఫస్ట్ పార్ట్ చూసిన వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాని. ఫస్ట్ పార్ట్ చూడకుండా సెకండ్ పార్ట్ చూసేవాళ్ళు చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అవుతారు. సో ఎందుకంటే ఫస్ట్ పార్ట్లో జరిగే కొంత కథ కూడా దీంట్లో చెప్తాం కాబట్టి వాళ్ళకి క్లియర్గా అర్థమైపోతుంది, ఓహో ఇది బ్యాక్ స్టోరీ అని చెప్పేసి. సో ఫస్ట్ పార్ట్ చూసేసి ఫస్ట్ పార్ట్ వారానికి ఒకసారి టీవీలో వేస్తారు కాబట్టి మీరు ఫస్ట్ పార్ట్ టీవీలో చూసేసి సెకండ్ పార్ట్ థియేటర్లో చూస్తే ఇంకా చాలా బాగుంటుందమ్మా. ఫస్ట్ పార్ట్ని అబ్రప్ట్గా వదిలేసామనే టాపిక్ ఎక్కువ ఉందమ్మా. ఇది ఫస్ట్ పార్ట్లో కంటెంట్ అంతా ఫినిష్ చేసేదా దానికంటే. సో ఇప్పుడు సెకండ్ పార్ట్ చూస్తే మీకు అసలు ఇది యాక్చువల్ కంటెంట్ అంటే ఇప్పుడు ఆ సినిమాలో ఇంట్రోల్ తీసేసి ఈ సినిమాలో ఇంట్రోల్ తీసేసి ఈ రెండు సినిమాల మధ్యలో ఒక ఇంట్రోల్ పెడితే ఇది సెకండ్ హాఫ్, అది ఫస్ట్ హాఫ్ అమ్మా సినిమాకి. సో మీరు ఇప్పుడు ఫస్ట్ హాఫ్ ఒకటే ఫస్ట్ పార్ట్ చూసారనమాట, ఇప్పుడు సెకండ్ హాఫ్ వచ్చి చూడబోతున్నారు. మరి డెఫినెట్గా సినిమాల్లో ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ బాగుండాలి కదా, అలాగే ఉంటుంది. ఫస్ట్ జరిగేటప్పుడే సెకండ్ పార్ట్ ప్లానింగ్ ఉందండి. అంటే రఫ్గా కంటెంట్ ఉంది, సెకండ్ పార్ట్ ఇలా చేయాలని చెప్పేసి. సో సెకండ్ పార్ట్ ఎప్పుడైతే చేయాలనుకున్నామో ఇక దాన్ని డెవలప్ చేయడానికి పెద్ద టైం పట్టలేదు, ఫాస్ట్గా అయిపోయింది. అవును సెన్సార్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చాలా భయపడ్డాను. అంటే నా కంటెంట్ ఇలా ఉంది, మరి సినిమా అంతా కట్స్ పెడతారేమని చెప్పేసి. బట్ సినిమా చూసిన తర్వాత సెన్సార్ ఆఫీసరు నేను డోర్ ఇలా తీయగానే మీకు U/A వితౌట్ కట్ చేస్తున్నాను ఓకేనా అంది. డోర్ మీద ఇంకా నా చెయ్యి ఉంది. ఓకే మేడం మీరు వెళ్ళొచ్చింది, డోర్ క్లోజ్ చేసి వచ్చేసాను. ఈ సినిమా కూడా అలాగే ఉండాలని చెప్పి అలాగే డిజైన్ చేశాం. సో ఏ పార్ట్స్ అయితే అందరూ కంఫర్టబుల్గా చూసారో అలాగే ఉంచాలని చెప్పి చేసాం. లాస్ట్ టైము అవును సినిమాకి ఇదే క్వశ్చన్ అడిగారు నన్ను. నేనేం చెప్పానంటే ఇప్పుడు నైట్ టైము దయ్యాలు ఇంట్లో తిరుగుతూ ఉంటాయి, పగలు ఏం చేస్తూ ఉంటాయి, ఆ ఇంట్లోనే ఉంటాయి కదా. సో మరి పగలు కూడా భయపెడుతూ ఏదో ఒకటి చేయాలి కదా. సో అందుకని ఆ ఆస్పెక్ట్ తీసుకుని అవును చేసాం. హారర్ ఫిల్మ్ అంటే ఎప్పుడు చీకటిగా ఉండకూడదు, కెమెరా ఇలా తిరగకూడదు,
షార్ట్స్ స్టడీగా ఉన్నా, లైట్ బ్రైట్గా ఉన్నా కూడా మనకు భయం వేయాలి అనే టెక్నిక్ని ట్రై చేసాం. లాస్ట్ టైం సక్సెస్ఫుల్ అయ్యాం. ఈసారి కూడా కొంతవరకు ఆ టెక్నిక్ని ట్రై చేసాం. బట్ కొన్ని వేరే టెక్నిక్స్ కూడా ట్రై చేసాం మా ఈ సినిమాలో. భయపెడతాం అనేది నా గోల్ కాదండి. ఆడిటోరియంని భయపెట్టాలనేది నా గోల్ కాదు. ఒక టెరిఫైయింగ్ స్టోరీ చెప్పాలనేది గోల్. దాంట్లో కొంతమంది భయపడతారు, కొంతమంది ఈజీగా తీసుకుంటారు. బట్ కావాలని భయపెట్టడం అనేది అవునులో కూడా చేయలేదు, అనసూయలో చేయలేదు, అమరావతి దేంట్లోనూ చేయలేదు. దీంట్లో కూడా కావాలని ఎవరిని భయపెట్టట్లేదు. బట్ ఆ సిట్యువేషనే చాలా ఫ్రైటనింగ్గా, చాలా టెరిఫైయింగ్గా ఉండటం వల్ల ఒక చిన్న సౌండ్ వచ్చినా మనం ఉలిక్కి పట్టడం, భయపడటం జరుగుతుంది. బట్ జనరల్గా ఎవరికైనా దయ్యం అంటే భయం. సో దయ్యం సినిమా చూసేటప్పుడు డెఫినెట్గా భయపడతారండి. ఇది చాలా లోకి చిన్న ఈవెంట్ లాగా చేసాం. బట్ డెఫినెట్లీ ఏంటంటే వీ వాంట్ మా సినిమా పోస్టర్ లాంచ్ మాత్రం కొంచెం బాగా చేద్దాం అనుకుంటున్నాం. కంటెంట్ జస్ట్ క్యూరియాసిటీ లెవెల్స్ రైజ్ చేయడం వరకేనండి కంటెంట్. నెక్స్ట్ యూ విల్ సీ ద పోస్టర్. దాని తర్వాత వీ విల్ డూ రెస్ట్ ఆఫ్ ద ప్రమోషన్. బట్ పోస్టర్ లాంచ్ చేసినప్పుడు మాత్రం అందరూ వచ్చి కొంచెం బాగా చేసి పెట్టాలంటమ్మా మీరందరూ. నాకు సెల్కాన్కి దాదాపు ఒక 4-5 years నుంచి ఆల్మోస్ట్ వాళ్ళ కంపెనీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈక్వేషన్ ఉంది. వాళ్ళకి చాలా యాడ్ ఫిల్మ్స్ డైరెక్ట్ చేసి పెట్టాను, నేను తీసి పెట్టాను. సో ఆ ఫ్రెండ్షిప్ మీద ఈ సినిమాలో ఒక ఫోన్ అనేది ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేయాల్సి వచ్చింది. అప్పుడు వాళ్ళు ఫార్వర్డ్ వచ్చి, సార్ మేము మీతో పార్ట్నర్ అవుతాము, ప్లీజ్ యూజ్ అవర్ ఫోన్. నేను అడిగాను, వాళ్ళు చెప్పారు. సో ఆ ఫోన్ని సినిమాలో వాడాం. ఫోన్ని, వాళ్ళకి సంబంధించిన ట్యాబ్లెట్ని వాడాము. ఇప్పుడు ఈ పార్ట్నర్షిప్ అనేది జస్ట్ పోస్టర్స్ వీటిల్లో పార్ట్నర్షిప్ కాకుండా ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ పార్ట్నర్షిప్ ఫర్ ద ఎంటైర్ ప్రమోషన్ ఆఫ్ ద ఫిల్మ్. ఇవాళ నుంచి సినిమా రిలీజ్ అయ్యేదాకా వాళ్ళు మేము కలిసి పనిచేస్తాం అనమాట. ఈ సినిమా రిలీజ్ కోసం, ఈ సినిమా ప్రమోషన్ కోసం. అది మా పార్ట్నర్షిప్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఇన్ ఫిల్మ్ బ్రాండింగ్, ఇట్ ఈస్ నాట్ జస్ట్ పోస్టర్.